దేశంలో గ్రీన్ ఎనర్జీ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు కరెంటు బిల్లు వస్తే జేబులు ఖాళీ అవుతాయని భయపడిన సామాన్యుడు ఇప్పుడు తన ఇంటి పైకప్పునే ఒక చిన్నపాటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకుంటున్నాడు. పర్యావరణ పరిరక్షణతో పాటు నెల నెల వేల రూపాయల ఆదాయం ఇస్తుండటంతో రూప్ టాప్ సోలార్ వ్యవస్థలకు ఆదరణ ఊహించిన స్థాయిలో పెరుగుతుంది. ఈ క్రమంలో యూపీ రాజధాని అయిన లక్నో జిల్లా ఒక చారిత్రక రికార్డును తన పేరిట సొంతం చేసుకుంది. మరి ఆ విశేషాలేంటో, ఆ లక్ష్యాన్ని ఎలా రీచ్ అయ్యారు, ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒకప్పుడు వేసవొచ్చిందంటే చాలు విద్యుత్ కోతలు, దానికి తోడు మైండ్ బ్లాంక్ అయ్యేలా వచ్చే కరెంటు బిల్లులతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ గత కొద్ది కాలంగా ఆ పరిస్థితుల్లో విప్లవాత్మకమైన మార్పొచ్చింది. తమ ఇంటి ఖాళీ పైకప్పును ఒక ఇంధన వనరుగా మార్చుకుంటున్నారు ప్రజలు. రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ ద్వారా ఉదయం పూట ఉచితంగా లభించే సూర్యకాంతితో ఉచిత విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ మార్పు ఒక మహోద్యమంలా మారిందంటే అతిశయోక్తి కాదు. లక్నోలో ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఇన్స్టలేషన్ల సంఖ్య అధికారికంగానే 1,02,000 మార్కును దాటింది. దీంతో భారత్లోని అత్యధిక రూఫ్టాప్ సోలార్ కనెక్షన్లు కలిగిన జిల్లాగా లక్నో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు సోలార్ సిటీగా గుర్తింపు పొంది అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ని సూరత్ రికార్డును సైతం లక్నో దాటేసింది. పాత బంగ్లాలు, కొత్తగా వెలుస్తున్న అపార్ట్మెంట్లు, చివరకు చిన్నపాటి పెంకుటిళ్ల మీద కూడా నిగనిగలాడే సోలార్ ప్యానెళ్లు దర్శనమిస్తూ ఉండడం లక్నో ప్రత్యేకత. ఈ అపూర్వ విజయానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. ఈ పథకం కింద ఇళ్లపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా 78,000 వరకు నేరుగా సబ్సిడీ ఇస్తోంది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా ప్రోత్సాహకాలను అందించడం, డిస్కమ్ అధికారులు ఇంటింటికి తిరిగి ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించడంతో లక్నో వాసులు సోలార్ వైపు అడుగులు వేశారు. లక్నో చూపిన ఈ చొరవతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్లలో ప్రతి నెల 20% పైగా ఒక్క యూపీలో జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ఊపందుకుంది. ఇది రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగం ఏ స్థాయిలో దూసుకుపోతుందో చెప్పడానికి ఓ బలమైన సంకేతం. రూఫ్టాప్ సోలార్ వల్ల ప్రజలకు అందుతున్న లాభాలు అన్నీ ఇన్ని కావు. పగటి సమయాల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ఇంట్లోని అవసరాలకు వాడుకోవచ్చు. ఒకవేళ వాడకం కంటే విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటే నెట్ మీటరింగ్ విధానం ద్వారా ఆ మిగులు విద్యుత్తు నేరుగా ప్రభుత్వ గ్రిడ్కే వెళ్తుంది. రాత్రి వేళల్లో గ్రిడ్ నుండి విద్యుత్ తీసుకున్నా నెట్ మీటరింగ్ లెక్కింపుల వల్ల చాలా కుటుంబాలకు నెలాఖరులో జీరో కరెంటు బిల్లు వస్తూ ఉండడం గమనించాలి. సాధారణంగా ఒక సగటు మధ్యతరగతి కుటుంబానికి 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్టాప్ సోలార్ సిస్టమ్ సరిపోతుంది. ఇది రోజుకు సగటున 12 నుంచి 15 యూనిట్ల విద్యుత్తును తయారు చేస్తుంది. దీని ద్వారా ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లతో సహా ఇంట్లోని పరికరాలన్నీ హాయిగా వాడుకోవచ్చు. ఏటా దాదాపు 30,000 నుంచి 45,000 వరకు కరెంటు బిల్లుల రూపంలో ఆదా అవుతుంది. దీర్ఘకాలంలో అంటే 20 ఏళ్ల వ్యవధిలో ఒక కుటుంబం లక్షలాది రూపాయలను పొదుపు చేసుకునే అవకాశాన్ని రూఫ్టాప్ సోలార్ కల్పిస్తోంది. కేవలం వ్యక్తిగత పొదుపే కాకుండా పర్యావరణ పరిరక్షణలో సోలార్ సిస్టంలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గును మండించడం వల్ల వాతావరణంలోకి ప్రమాదకర కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతోంది. కానీ లక్నోలోని 1,00,000 ఇళ్లపై తయారవుతున్న సోలార్ విద్యుత్ వల్ల థర్మల్ విద్యుత్ వాడకం తగ్గి ఏటా లక్షలాది టన్నుల కార్బన్ ఉద్గారాలు వాతావరణంలోకి వెళ్లకుండా నియంత్రించబడుతున్నాయి. వాతావరణ కాలుష్యంతో, వాతావరణంలో సంభవిస్తున్న అనూహ్యమైన మార్పులతో సతమతమవుతున్న మానవాళికి ఇది కొండంత ఊరట.
2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల సాధనే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది. ఈ మహత్తర లక్ష్యాన్ని చేరుకోవడంలో రూఫ్టాప్ సోలార్ విప్లవమే అతిపెద్ద పునాది అని కేంద్ర ఇంధన శాఖ భావిస్తోంది. ఇంటి స్థాయిలోనే విద్యుత్ ఉత్పత్తి పెరిగితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, గ్యాస్ ఆధారిత ఇంధనాలపై భారం గణనీయంగా తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో దోహదపడుతుందని వేరే చెప్పాలా? సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్రధానమైన సానుకూలత ఏంటంటే దీని నిర్వహణ అత్యంత సులభం. ఎలాంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి మెయింటెనెన్స్ ఖర్చు దాదాపు శూన్యం. ప్యానెళ్లపై దుమ్ము చేరకుండా వారానికి ఒకసారి నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే దాదాపు 25 సంవత్సరాల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ప్యానెళ్లకు కంపెనీలు 25 ఏళ్ల వారంటీని కూడా అందిస్తున్నాయి. అయితే సోలార్ ప్యానెల్స్ అమర్చుకునే ముందు ప్రజలు కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పక పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మొదటిది ఏంటంటే ఇంటి స్లాబ్ లేదా పైకప్పు స్ట్రక్చర్ బలంగా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి. ఇక రెండోది ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్యానెళ్లపై చెట్లు లేదా పక్క భవనాల నీడ పడకుండా తగినంత సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. ఆఖరుగా మూడవది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఎంప్యానెల్డ్ వెండర్స్ ద్వారా మాత్రమే క్వాలిటీ గల ప్యానెళ్లు, ఇన్వర్టర్లు అమర్చుకోవాలి. అప్పుడు మెయింటెనెన్స్ సరిగ్గా జరిగి నిరంతర విద్యుత్ సరఫరా అవుతుంది. లక్నో సాధించిన ఈ విజయం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సూర్యకాంతి సమృద్ధిగా లభించే తెలుగు రాష్ట్రాల్లో కూడా రూఫ్టాప్ సోలార్ వైపు ప్రజలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. డిస్కంలు, స్థానిక ప్రభుత్వాలు సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు ఇస్తూ లక్నో మోడల్ను అమలు చేస్తే తెలుగునాట త్వరలోనే ప్రతి ఇల్లు ఒక విద్యుత్ కేంద్రంగా మారడం ఖాయమనే చెప్పాలి. చూశారుగా, లక్నో సాధించిన 1,00,000 రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్ల విజయం కేవలం ఒక జిల్లా గణాంకం మాత్రమే కాదు, అది స్వచ్ఛమైన ఇంధనం, విద్యుత్ స్వావలంబన, పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్ వేస్తున్న బలమైన అడుగుకి ఓ నిదర్శనం. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, డిస్కంల సహకారం, ప్రజల్లో ఉన్నటువంటి స్పృహ ఇవన్నీ కలిస్తే విద్యుత్ కొరత అనే మాటే భవిష్యత్తులో వినిపించదు అంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రీన్ ఎనర్జీ విప్లవం దేశంలోని ప్రతి మూలకు విస్తరించాలని ఆశిద్దాం.